శ్రీదేవి భాగవతం 9వ భాగం. సూతమహాముని సౌనకుడు మొదలగు మునిపంగవులకి మధుకైటవ వృత్తాంతం గురించి ఇలా చెప్తున్నాడు. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుంచి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుంచి మధుడు కైటభుడు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు, మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటూ ఇటూ ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకొక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఆ ధ్యేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయే. ఎంత ఆశ్చర్యం! ఇద్దరు ఇలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకీ ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు అన్నాడు కదా, మధు, మనం ఇలా నీళ్ళల్లో ఉండటానికి కారణం మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలైంది, దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్త కంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అంది. దేవదానవులకు అజేయులం, మన చావు మన అధీనం. మధుకైటవులకు మదమెక్కింది. ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చొని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరూ మాతో యుద్ధం చేయమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు. దుర్బలుడికి ఇంతటి సుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరభోగ్యం, నువ్వు పిరికివాడివి, దిగుపో అన్నారు. పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు. ఏమీ చేయటానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరేమో బలవంతులు, కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామ దాన భేద దండోపాయాలను బేరీజు వేశాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలియదు. అందుచేత యుద్ధానికి దిగటం అంటే దండోపాయం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్ళకి తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్న వాడిని అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామోపేయం పనికిరాదు. ఇలా మీదకి వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుండి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని, హే దీననాథ, హరే విష్ణు, వామన, మాధవ, నిద్రలే భక్తార్తిహారక, హృషికేశ, సర్వావాస జగత్పతి, ఉత్తిష్ట అంతర్యామిన్, అమేయాత్మన్, హే వాసుదేవ, హే జగత్పతే, దుష్టశత్రు వినాశక, చక్రగదాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహి మాం విశ్వంభర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగద్యోనే, నిరాకార, సర్గస్థిత్యంతకారక. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపటానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు ఉపేక్షించకు. నీ జగత్పాలకత్వం నిరాధారమైపోతుంది. రక్షించు. ఇలా బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అది యోగనిద్ర. ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలో విరించికి పాలుపోలేదు. ఈ మదమత్తులిద్దరూ చంపటానికి సిద్ధంగా ఉన్నారు.
ఏమి చెయ్యను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడను? ఇలా దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు. విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపట్టం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని, అధికారిని ఈ యోగ నిద్ర అనమాట. విష్ణుమూర్తికి స్వామి ఈ యోగ నిద్ర అనమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకి ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్టే కదా. జగత్తేమిటి, నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరం శక్తి అధీనంలో ఉన్నట్టే కదా. సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు. తక్కిన మహాత్ముల గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగ నిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నురాలిని చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడు ఇతడు నిద్రలేచి యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరిస్తాడు. అలా బ్రహ్మ నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాల స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖతః వేదాలు చెప్తుంటే ఆ సంగతి నాకు ఇప్పటికి తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముని నిద్రావసుని చేశావు. నీ మోహ విలాసలీలలు తెలియతరమా తల్లి? నేనెంత మూఢుణ్ణి, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విబుధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్కర్తృత్వం నీదే. నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నువ్వే, నిర్గుణ స్వరూపినివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తుంటారు. మేల్కొల్పే బుద్ధివు నువ్వు, సంపదవు నువ్వు, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివసుడే నా కళ్ళ ఎదుట కనపడుతుంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేమనగా ఎంత? యజ్ఞయాగాలలో ఋత్విజులు స్వాహ శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాశ భాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి నువ్వు. యజ్ఞేషు విదేవీ యది నామనతే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం ముఖభాగధేయం న ప్రాప్నువంతి సతతం ముఖభాగధేయం దేవాస్త్వమేవ విబుధేష్వపి వృత్తిదాసి. అమ్మ వరప్రదాయిని, భయభీతుని నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటబులు, ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించటం లేదు. నీకు వివసుడే నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులిద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకేది నచ్చితే అదే చెయ్యి. హే మహామాయే, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్ళకు తెలియదు, నాకైనా ఇప్పటికి కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడ కూడా నీకు వివసరాలే నిద్రపోతుంది. నువ్వు జగజ్జననివని కామధేనువు నన్ను నిజం తెలుసుకొని నీ పాదపద్మాలను అర్చించేవాళ్ళు, అనన్యభక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభప్రవృత్తి మొదలైనవి సౌరి గుణాలు. అవన్నీ ఎటుపోయాయో? నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకు నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్లు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలనా శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా, నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివి. ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నిన్ను సృష్టించింది ఇలా నశింపజేయటానికే అయినట్లయితే నీ ఇష్టం, దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నన్ను పరిహసించటానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుని నువ్వు అసలు ఎందుకు సృష్టించావుట? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టితం.
స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత నీ ఇష్టం, అలాగే. కానీ నన్ను సంహరించు, నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసులు చంపటం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి లే, అద్భుత రూపం ధరించు, నన్ను ఈ రాక్షసులను సంహరించు. లేదంటే హరి నిద్రలేపు, ఈ రాక్షసుని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలో ఉంది. ఇలా కమల సంభవుడు అంటే బ్రహ్మ భక్త్యావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీ శక్తి సౌరి శరీరాన్ని వదిలి, అంటే విష్ణువు శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి అంటే బ్రహ్మ ముఖాల్లో ఆనందం వెల్లి విరిసింది.